ఫైనల్ గా ఇంత జుట్టు పెరిగింది. ఇంకా నేను అర్థం చేసుకోగలుగుతా అమ్మాయిలకి అసలు జుట్టు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎంత బాగుంది నీ ప్రొఫైల్ చూడు. దిస్ ఇస్ మై లెఫ్ట్ ప్రొఫైల్, This is my left profile. దిస్ ఈజ్ మై రైట్ ప్రొఫైల్. This is my right profile. ఐ క్యాన్ డూ స్విమ్మింగ్ ఆల్సో. Swimming also. ఐ క్యాన్ డూ డాన్సింగ్ ఆల్సో. Horse riding also. ఓపెన్ టు Open to ఆల్ సీట్స్. మా కొత్త వరంగల్ హౌస్ ఫైనల్ క్లీనింగ్ కోసం ఈ రోజు బిల్లీ గారు మా ఇంట్లో ఉన్న స్టాఫ్ ని కూడా తీసుకెళ్లిపోయారు. దాని అర్థం ఏంటి మీకు అర్థమైందా? ఎస్, హోమ్ టూర్ తొందరలోనే రాబోతుంది. గెట్ ఎక్సైటెడ్ పీపుల్, బికాస్ హౌస్ చాలా బాగా వచ్చిందంట. అండ్ గెస్ వాట్, మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం అప్పుడే చూస్తాను. జిమ్ అండ్ డయట్ ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ 1.5 months వరకు ఒకటి మేము దుబాయ్కి వెళ్ళాం, అండ్ సెకండ్ థింగ్ నా డ్రై నీడ్లింగ్ జరిగింది. ఇట్ వాజ్ ఇమెన్స్లీ పెయిన్ఫుల్ గైజ్. ఇప్పుడు ఆ సెషన్స్ అన్ని అయిపోయాయి కాబట్టి మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేశాను. जिम सीक्वेंस నుంచి ఇలా ప్యాన్ చేస్తే హోమ్ సీన్ స్టార్ట్ అయింది. छोटी सब लोग जा चुके हैं. टोस्टी होम अलोन है हम लोग. तो कितनी स्माइलिंग डॉग हो टोस्टी, मेरी स्माइली स्माइली स्माइली. ये कचरा क्या लाई हो? कम बेटा कम. ఈరోజు నేను టోస్టీ గారు హోమ్ అలోన్ ఉన్నాం. నాకు టోస్టీకి ఇద్దరికి బిల్లి గారు లేకుండా ఏం చేయాలో తెలియదు. అందుకే నేను ఈరోజు బిజీగా ఉండడానికి డే అంతా బయట ప్లాన్ చేసేసాను. అండ్ టోస్టీ గారు ఈరోజు పాపం ఇంట్లో ఒకతే ఉంటుంది. బికాజ్ మా స్టాఫ్ కూడా క్లీనింగ్కి వెళ్ళాడు వరంగల్ హౌస్కి బిల్లి గారితో. ఫస్ట్ మనం ఒక మంచి ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకుందాం. సో నేను లాస్ట్ టైం అడిగాను కదా బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ చేయించాలంటే మీరు అందరూ వద్దు అన్నారు. అందరూ లైక్ ఒక్కరు కూడా చెప్పలేదు ట్రై చేయండి అని. సో నేను అవే చేస్తున్నాను. కాదు, యాక్చువల్లీ ఇట్స్ అ ట్రీట్మెంట్ కాల్డ్ హైఫూ. సో దాంతో ఏంటంటే టైట్నింగ్ అండ్ లిఫ్టింగ్ ఎఫెక్ట్ వస్తుందంట. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ రైట్ నౌ. అండ్ సెకండ్ థింగ్, నిమిషా ఇంటికి కూడా వెళ్తున్నాను. అండ్ ఇందాక నాకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది దట్ మీరు బిల్లి గారు ఎలా అరేంజ్ చేస్తారు, ఇంట్లో ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు అని. దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ ఫస్ట్ ఐ నీడ్ కాఫీ. హౌ డు వి మేనేజ్ అవర్ ఫైనాన్సెస్? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది గైస్. మా దగ్గర 4 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఆయన పర్సనల్, ఒకటి నా పర్సనల్, ఒకటి కంపెనీ అకౌంట్ ఎక్కడైతే మా పేమెంట్స్ వస్తాయో, అండ్ 4th మా ఇద్దరిది హౌస్ హోల్డ్ కామన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఈ కంపెనీ అకౌంట్ నుంచి నేను బిల్లి గారు ఇద్దరం శాలరీ డ్రా చేస్తాం ఎవ్రీ మంత్ ఒక సర్టన్ అమౌంట్ ఆయన బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, నేను నా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఓకే, ఈ జాయింట్ అకౌంట్ నుంచి. ఆ హౌస్ హోల్డ్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో మేము ఏదైతే పర్సనల్ అకౌంట్స్లో శాలరీ డ్రా చేసాం అందులో నుంచి నింపుతూ ఉంటాం ఎవ్రీ మంత్. ఓకే, సో ఎవ్రీ మంత్ మాకు ఏదైతే ఖర్చులు ఉంటాయో, హౌస్ మెయింటెనెన్స్ కానీ, స్టాఫ్ ఖర్చులు కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అవన్నీ ఏమైనా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఆ హౌస్ హోల్డ్ అకౌంట్ నుంచి అక్కడి నుంచి ఈ పేమెంట్స్ అన్నీ చేసేస్తాం. So that's it. It's like pretty straightforward. And of course, we don't talk about things like idi nu ekku tinesavu idi ante these trivial things. I'm just giving you an example because I feel that all that really, sort of brings cracks in a relationship. Finances correct ga undali, ledante one person ki exploited feel avute there will be cracks in a relationship for that also. And ee chinna vaati gurinchi that evaru ekku em tinnaru, em konnaru, వాటి గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తే that will also ruin a relationship. So you have to find that balance, whatever works for you. Hi mom. Hi Sahitya. So that is Sahitya. Very long association maaku. Raha, Derma, Tande anamata. Valla mammidi and Tandi. And that is my mom. సో మమ్మీది కూడా హైపు ఇప్పుడే అయింది. బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి మాకు. హౌ ఇస్ ఇట్? Very pleasant experience. Of course, the slight, I think, pain was there, but pain was there. Yeah. Fingers crossed. I hope my face improves. You're already beautiful, mom. Thank you. Ashmita, your favorite and my favorite Raha special anniversary offers jarugutu. Shine a little, come to Raha. ఇవి వాళ్ళ యానివర్సరీ స్పెషల్ ఆఫర్స్. లేజర్లో 45% ఆఫ్, ఎలక్ట్రాలిసిస్ 35% ఆఫ్, హెయిర్ కేర్ కాంబో, స్కిన్ కేర్ కాంబో, అలా చాలా ఉన్నాయి. అండ్ సాహిత్య ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది? ఈ మంత్ అంతా నడుస్తుంది. సో ఈ మంత్ అంతా, సో ఆగస్ట్ మంత్ ఇస్ రాహాస్ యానివర్సరీ మంత్. సో
Please Okay. come visit Raha and pamper yourselves. లెట్స్ గో ఫర్ మై ట్రీట్మెంట్. సో నాది కూడా హైఫు అనమాట. మమ్మీ కూడా సేమ్ ట్రీట్మెంట్ తీసుకుంది. అచ్చా, ఈ రూమ్ కాదు, ఈ రూమ్ అంట. మమ్మీకి కూడా సేమ్ ఇలాగే చేశాం. ఓకే. మనకేంటంటే ఒక్క ఏరియాలో యూ కెన్ ఫీల్ మీరు చూడండి ఒకసారి యువర్ కంఫర్ట్ యూ కెన్ జస్ట్ లెట్ us know. మీ ఇంటెన్సిటీ ఎలా ఉంది మీది ఎలా ఇంకా ఉంది ఎక్కువ కూడా check ఉంటుందా? చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది? జస్ట్ పించ్ ఉంటుంది మాకు. పించా? Yes. ఓకే. ఒకసారి చూడండి. Let me know if it is hurting you. Okay? Is it bearable? యా వెరీ బెరబుల్. సో ద సెషన్ ఇస్ ఓవర్ అండ్ ఇప్పుడు క్లీనప్ చేస్తున్నారు. బేసిక్గా నాకు స్టార్టింగ్లో పెయిన్ అవ్వలేదు అని చెప్పాను కదా, బట్ బోనీ ఏరియాస్ అంటే ఫోర్ హెడ్ అవన్నీ కొద్దిగా తెలిసింది, బట్ టోటలీ బేరబుల్ అనమాట. దిస్ ఈజ్ అ సబ్స్టిట్యూట్ టు బోటాక్స్ అండ్ ఫిల్లర్. అంటే ఇట్ గివ్స్ అ గుడ్ లిఫ్ట్ టు యువర్ ఫేస్ అండ్ చిన్న చిన్న రింకిల్స్ అవన్నీ ఉంటే అవి పోతాయి అంటే టైటన్ అయిపోతుంది స్కిన్, బట్ రిజల్ట్స్ కనిపించడానికి కొంచెం టైం పడుతుంది, లైక్ 20-25 days. సో ఇది మీరు చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ రిజల్ట్స్ కొంచెం తొందరగా ప్లాన్ చేయాలి అండ్ 2-3 సెషన్స్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. నిమిషా ఇంటికి వెళ్తున్నాను అండ్ నేను అనుకున్నా మొన్న డైసన్ తీసుకున్నాను కదా, డైసన్ హెయిర్ స్టైల్. సో నేను నిమిషా దాని డెమో ఇద్దాం అనుకున్నాం అనమాట. దట్స్ వై ఐమ్ వాషింగ్ మై హెయిర్ బికాజ్ లాస్ట్ టైం నేను డెమో ఇచ్చి లైక్ చూసి ఎలా ఉందో ఎలా పర్ఫామ్ అవుతుందో చెప్తా అన్నాను. పెద్ద స్టోరీ జరిగింది డైసన్తో. ఓకే, అది నేను నిమిష ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఫైనలీ మై న్యూ డైసన్ ఎయిర్ స్ట్రైట్ ఇస్ హియర్ అండ్ దాట్ ఈస్ వంశీ. హాయ్ వంశీ. సో హెయిర్ వాష్ ఇక్కడే చేసి వెళ్తున్నాను బికాజ్ ఈ హైఫై అంట, హైఫూ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేయొద్దు, మేకప్ వేసుకోవద్దు అలాంటివి ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ పుట్ మై లిప్ గ్లాస్. ఇది అలౌడ్ ఉంది బట్ స్కిన్ మీద ఏం రాయొద్దు ఎక్సెప్ట్ సన్ స్క్రీన్. యూ లవ్ సన్ స్క్రీన్. हो गया शैम्पू मतलब विदाउट शैम्पू షాంపూ విదౌట్ షాంపూ मतलब विदाउट अप्लाइंग शैम्पू हेयर वेट करना. सॉरी मॉम ब्रेन अपेरेंटली मेरे को बहुत होता है आजकल. ఈ క్యాండిడేట్ని కలవండి. ఎన్ని రోజుల తర్వాత నిమిష వస్తుంది మన వీడియోలో, అంటే సోలో ఫీచర్. सोलो फीचर అంటే ఈ రోజు నుంచి నువ్వు ఫ్యామిలీ వ్లాగ్స్లో వచ్చా? నేను చాలే చాలా గ్రూప్ వ్లాగ్స్ మే ఉంది. గ్రూప్ వ్లాగ్స్లో ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ చాలా రోజు సింగిల్ వచ్చేసింది. ఏం వర్షం పడింది. నేను రాహా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తే ఐ వాజ్ రియలీ వరీడ్ దట్ నేను స్టక్ అయిపోతాను ట్రాఫిక్లో, నేను రాలేనని చెప్పి, బట్ సమ్హౌ మేడ్ ఇట్. అండ్ ఈరోజు మనము అన్బాక్సింగ్ చేస్తుంది. అన్బాక్సింగ్ ఏంటి అనుకుంటున్నారా? డైసన్ది, నా డైసన్ ఎయిర్ స్ట్రైట్. మళ్ళీ అన్బాక్సింగ్ ఉంది, సెకండ్ టైం ఆన్ ఆస్ట్రిక్స్. నిన్న దుబాయ్ బ్లాగ్లో మీకు చూపించాను కదా, అన్బాక్సింగ్ చేశాను డైసన్ ఎయిర్ స్ట్రైట్. అది పనే చేయలేదు, ఇట్ వాజ్ డిస్ఫంక్షనల్. సో నేను డైసన్కి ఇక్కడ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు దట్ ఓకే మాకు పంపించండి, వర్క్షాప్లో మేము రెక్టిఫై చేసి పంపిస్తాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్ కెన్ నాట్ బీ రెక్టిఫైడ్, అది ఇర్రిపేరబుల్ అని డిక్లేర్ చేసేసారు. Like someone I know. లైక్ Don't recycle. At least నో ఒరిజినల్ జోక్స్, no OG jokes. నీకు మామ్ బ్రెయిన్ ఉంది కదా, నాకు 44+ బ్రెయిన్ ఉంది. నువ్వు 44 నేను అవ్వలేదు. मैं हमेशा कंफ्यूज हो जाती हूँ, पता है. 1 year और 1 day అటు ఇటు నాకు ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఇర్రిపేరబుల్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు నాకు ఏం చెప్పారు తెలుసా, దట్ మేము మీకు ఒక రిప్లేస్మెంట్ ఇస్తాం, దానికి 14,000 ఛార్జ్ చేస్తారు నాకు ఇంకొక కొత్త ఎక్విప్మెంట్ ఇవ్వడానికి. బేసిక్గా నేను అక్కడ సేవ్ చేసింది దుబాయ్లో షాపింగ్ చేసుకొని అది ఇక్కడ వచ్చి దానికంటే ఎక్కువే పే చేశాను. నేను ఎక్కువ नहीं बोलो, डबल बोलो. నేను ఎంత సేవ్ చేశాను దాని డబుల్ పే చేశాను. కానీ ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్, ప్రతిసారి అలా జరగదు. బట్ వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ ఇండియాలో కొంటే అది వాళ్ళు ఫ్రీగా రిప్లేస్ చేస్తారు,
బట్ బికాజ్ నేను దుబాయ్లో కొన్నాను వాళ్ళకి ఇంటర్నేషనల్ వారంటీ లేదంట, అది నాకు ఇప్పుడు తెలిసింది. ఐ ఆల్వేస్ థాట్ దట్ డైసన్ హ్యాస్ ఎన్ ఇంటర్నేషనల్ వారంటీ. ఇంత పెద్ద బ్రాండ్ అయి ఉండి వాళ్ళు ఇలా చేశారు. మళ్ళీ ఎక్స్ట్రా 14,000 కట్టేసి నా కొత్త డైసన్ వచ్చింది. నిమిషా ప్లీజ్ నువ్వే అన్బాక్స్ చేయి నీ లక్కీ హ్యాండ్స్తో ఈసారి. అన్ఫార్చునేట్లీ పవర్ పోయింది. అవి రికార్డింగ్. నిమిషా లక్కీ చేతులతో అన్బాక్సింగ్కి రెడీ అయిపోండి. Didi's just getting nervous because Toasty's alone at home and she wants to shoot in the dark also today. సుధీర్ వెళ్ళిపోయాడు కదా, ఓన్లీ టోస్టీ ఉంది, మా స్టాఫ్ కూడా లేడు. Okay guys, we need positive thoughts. ఎస్ మేనిఫెస్ట్ Manifest. Today my fully main- functional Today my straight. nanny told me I was getting worried about something, so she said, "Don't worry, bhabhi. Think negative." I was like, I get the emotion, but actually it's positive. Let me talk about the packaging. So as you can see, I've ordered the red velvet. Yes, So it's red and gold. so we can eat it also and straighten also sometimes. And there's a sticker here. I'll give you all unnecessary details. This side is black. I had to mention it just in case you're blind. Oh, I'm holding it ulta. Sorry. Oh, light is We here. have been blessed. ఈమె బచ్చా ఇంకా మీకు చూపించలేదు, కానీ ఎంత నాటీగా రెడీ అయ్యారు గైస్. రెడీ మై గాడ్, చెప్పలేను ఎలా అరుస్తాడు తెలుసా. వావ్, Beauty, beauty, beauty. Oh, do you think इसमें थोड़ा चार्ज रहेगा? ये अडेप्टर है. हाँ, but ये चार्ज करना पड़ता है. चार्ज नहीं, sorry, this is not Corel. This is Air Straight. Sorry. Corel is the one that you have to charge, right? Mom brain alert. It's literally velvet, guys. Oh my god, so smooth. क्या निकला? वो black velvet. Red velvet, black velvet हो गया. So, literally like velvet. Red velvet. Red velvet. ఈ సైడ్ ఉంది కదా, ఇది కింద ఉంటుంది. దిస్ వే యూర్ సపోజ్ టు స్ట్రైటన్. దిస్ హ్యాస్ టు ఫేస్ డౌన్వర్డ్ ఓన్లీ. ఇలా చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ యు నో వాట్ ద బెస్ట్ పార్ట్ ఇస్, ఇందులో ప్లేట్సే ఉండవు గైజ్. సి దేర్ ఆర్ నో హీటింగ్ ప్లేట్స్. ఓకే, సో అందుకే చాలా తక్కువ డ్యామేజ్ చేస్తుంది హెయిర్ని, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ అ హీట్ టూల్. అవి आओ तुम ఫ్రేమ్ में స్విచ్ ఇట్ ఆన్. సెల్ఫ్ క్లీన్ అయిపోతుంది. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు వెట్ మోడ్లో ఉంది. సో నిమిషా తెరా హెయిర్ వెట్ అయినా. Yeah. లెట్స్ सी. ఓకే, వెట్ హెయిర్లో ఎలా ఇది ఫంక్షన్ చేస్తుంది. No, aren't we supposed to dry it? नहीं, देख तेरा सेमी वेट है ना, जब ड्रिपिंग वेट रहता है तब वो ड्रायर के जैसे कर सकते हैं. ब्रो ये बहुत अच्छा है. सी दैट. एंड ऑल दिस विदाउट अ हॉट प्लेट. वाओ, फर्स्ट ऑफ ऑल इंత ఫాస్ట్గా. నౌ లెట్స్ టెస్ట్ ఇట్ ఆన్ మై హెయిర్, జంగ్లీ ఫ్రిజీ హెయిర్. ఇలా ఇప్పుడు వెట్ మోడ్ ఉంది కదా. ఓకే, డ్రై, నాట్ డ్రై మోడ్. ఇప్పుడు నా హెయిర్ డ్రై ఉంది కదా. Are you pressing something? No, that's happening on its own. हाँ, मैं कुछ प्रेस नहीं कर रही हूँ, इसमें प्लेट से नहीं है ना ब्रो. ओ माय गॉड, एक बार में इतना सारा हो रहा है. నాకు లైఫ్లో 10 times చేస్తే కానీ ఇలా స్ట్రైట్నెస్ రాదు. ఇప్పుడు వస్తున్నట్టు. Wow. వెట్ చేసి ఖాంది చేద్దాం. Yeah. నైస్. यू वांट टू ट्राई इट. एंड ऐसे वो स्टॉप हो जाता है, फिर करते रहने से वो वापस ऑन हो जाएगा. So do I have to do something now, or I have to directly put हाँ, it on my directly. head? And this part should be down, right? इतना लॉन्ग हो गया, देखिए तुम मेरा बाल, मतलब इतना शॉर्ट था मेरा बाल. हाँ, मैं but कटवा दी थी, तो अभी Bro, this is really good, dude. वाओ, आई लाइक इट. यू नो, आई लाइक दैट वो like it. आई लाइक दैट वो हेयर को फ्लफी रखा है. हाँ हाँ. चपटा नहीं बना दिया एकदम. थैंक गॉड दिस इज वर्किंग. నేను చాలా టెన్షన్ పడ్డాను ఇది కూడా I know, because my hair was also wet, so I was also very worried. That's the only reason why you were worried. And it's like
Like you said, it's like not poker straight. It's like still. And it's fluffy. Volume. Yeah, it's floofy. अच्छा तुमको जाना है तो पीछे से जाओ, घूमना मत, ओके? तुम डर रही क्यों? वो मेरे पास ही आती जा रही है, guys. Just see how our hair was and how it is now, and it's literally shining. Yeah, it's given a good shine. Yeah. And అది కాకుండా బెస్ట్ థింగ్ ఏంటంటే పోకర్ స్ట్రైట్ చేయలేదు, కొంచెం హెయిర్ న్యాచురల్ Natural బౌన్సర్, straight, yeah. న్యాచురల్ ఇది ఉంది, ఓకే? Yeah. See. Are you like it, Adi? And it's nice. Yeah. Look at my crown. అవును, నాకు కూడా క్రౌన్ ఏరియా ఎప్పుడైనా Yeah. ఇలా కొంచెం బౌన్సీ ఉంటేనే ఇష్టం. Yeah. అండ్ ఈ వెదర్ లో ఇంత కూడా అవడం గ్రేట్. అండ్ ఐ థింక్ హర్ బేటా ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ నౌ. సో మేము ఈ వీడియో స్టాప్ చేసేస్తాం. దిస్ వాజ్ ద రివ్యూ ఆఫ్ ద డైసన్ ఎయిర్ స్టేట్. ఇంకా నేను ఎప్పుడైనా డీటెయిల్ అంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇంకా కొంచెం దీంట్లో ప్రో అయిపోయిన తర్వాత బెటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీకు చెప్పగలుగుతాను. అండ్ ఈ ప్రోడక్ట్ ని నేను లింక్ చేసేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ సూపర్ ఎక్స్పెన్సివ్ బట్ టోటలీ వర్త్ యువర్ మనీ. But worth it, yeah. బికాస్ ఇందులో హాట్ ప్లేట్స్ లేవు. నో హాట్ ప్లేట్స్ ఆర్ నో హాట్ ప్లేట్స్. ఎస్. Okay, bye guys. See you soon in another fresh new video of Hashtrix. Till then, it's bye from my glossy hair on Hashtrix.